అందుకే వాళ్ళకి ఇంకా దేవుడు ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు కేక్ కట్ చేస్తారంట. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ఇంటికి ఓపెనింగ్ చేస్తున్నారంట. పునాది రాయి వేసేటప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క అని చెప్పి పునాది రాయి వేస్తున్నారంట. కానీ దెయ్యాలు అలగొట్టేటప్పటికి ఎవరు కావాలి? స్వస్థతలు కావాల్సినప్పటికి ఎవరు కావాలి? అంతేనా అండి? సువార్త చేయడానికి ఎవరు కావాలి? యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు గురించి చెప్పుకోకుండా మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి చెప్పొచ్చు కదా. వెళ్ళి చెప్తాడు ఎవడన్నా అలాగ సువార్త? తండ్రి దేవుడని, కుమారుడు దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడని ఎవరైనా చెప్తారా సువార్త? చెప్పరు. యేసనే చెప్తారు. కానీ వాళ్ళు తీసుకెళ్ళి ముంచేటప్పుడు మాత్రము ఆ ముగ్గురు దేవుల నామంలో ముంచుతారు వాళ్ళు. కాబట్టి వాక్య ప్రకారం మీరు పొందిన బాప్తిస్మము అది త్రిత్వ బాప్తిస్మం అనేది విగ్రహ సంబంధమైన బాప్తిస్మం. అది రోమన్ క్యాథలిక్ యొక్క మత సంస్థ యొక్క సిద్ధాంతపు ఆచారము కలిగినటువంటి సంఘశాఖల విధమైన బాప్తిస్మం ఇచ్చారు. నేను మాట చెప్తున్నాను, అదేంటంటే నువ్వు ఈ వాక్యము దగ్గరకు వచ్చేంత వరకు కూడా నీకు దేవుడెవరో తెలియదు. ఒకరిద్దరున్నా సరే నేను చెప్పేది వినండి. ఈ ఇంటి వారి కొరకు మేము సువార్త చేయడానికి వచ్చాం. ఈ గ్రామానికి సువార్త చేయడానికి వచ్చాం. ఇక్కడ ప్రజలకు సువార్త చేయడానికి వచ్చాం. నువ్వు ఈ వర్తమానం దగ్గరకు వచ్చేంత వరకు, ఈ సత్యవాక్యము దగ్గరకు వచ్చేటంత వరకు కూడా నీకు ఇంకా కూడా దేవుడు ఎవరో తెలియదు. కానీ మీరు చెప్తారు యేసుప్రభు మా దేవుడు అని. అందరూ చెప్తారు యేసుప్రభు మా దేవుడు అని చెప్తారు. కానీ వాస్తవానికి సంఘ శాఖల వారు, మత సంస్థలు కలిగినటువంటి వారు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మ ఇచ్చేవాడికి దేవుడెవరో తెలియదు. అసలు ఆ దేవునికి ఉన్న పేరేంటి వాడికి తెలీదు. చెప్పొచ్చు దేవుడు ఒక్కడని చెప్పొచ్చు, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పొచ్చు. కానీ నువ్వు చేసేటువంటి ఆ క్రియలు, ఆ కార్యాలు వాక్య విరుద్ధమైన కార్యాలు, అది నువ్వు దేవుడు ఒక్కడని నమ్మట్లేదు కానీ ముగ్గురని నమ్ముతున్నావు. ముగ్గురు అని నమ్మే ప్రతివాడు కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ బాప్తిస్మము క్రైస్తవ బాప్తిస్మము కాదది. మీరు నమ్మినా నమ్మకపోయినా. హల్లెలూయా. ఎందుకంటే మీరు నమ్మకపోవచ్చు. మీరిచ్చే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామమని ఇస్తున్న బాప్తిస్మము అది వాక్య ప్రకారమైనది కాదు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు మనకి దేవుడు లేనటువంటి మనుషులు మనం.